అలాగే ఒక వ్యక్తి స్వభావ సిద్ధంగా కొన్ని అలవాట్లకు బానిసైన తర్వాత అతని అలవాటు మార్చటం కష్టసాధ్యం. విన్నారా? అతని అలవాట్లు మార్చటం కష్టసాధ్యం. అదే గనక మీరు చేయగలిగితే అని దేవుడి స్థలంలో ఒక వింతైన అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. సుమి, ఏ వ్యక్తికైనా అలవాటు పుట్టుకతో ఏది అలవాటు కాదు. సరదాగా ప్రారంభించబడింది అలవాటు అవుతుంది. ఆ అలవాటే కాలగమనంలో స్వభావంగా మార్చబడుతుంది. మరోసారి చెప్పమంటారా? ఏ వ్యక్తి పుట్టుకతో ఒక అలవాటుతో పుట్టడో, ఒక స్వభావంతో పుట్టడో, సరదాగా ప్రారంభించబడినవే అలవాట్లు అవుతాయి. అలవాట్లే రాగల కాలంలో స్వభావాలుగా మార్చబడతాయి. తమ్ముడు, చెల్లి, 2025 సంవత్సరం ఎలాంటి అలవాట్లు నీకున్నాయి? గడిచిన దినాలంతా ఎలాంటి స్వభావంతో నువ్వు బ్రతుకుతూ వచ్చావు? 2026లో దేవుని మహిమను నువ్వు చూడాలన్నా, ఓ నూతన అభిషేకం, నూతన కృప, దేవుని నూతన దీవెన నీ కన్నులారా చూడాలన్నా ఈ దినం నిన్ను నువ్వు మార్చుకోవటానికి ప్రాకులాడు. నిన్ను నీవు మార్చుకోవటానికి దేవుని సన్నిధిలో ప్రయాసపడు. నీకు తెలుసా, నీ మార్పే నీ గెలుపు. నీ చెడు అలవాట్లు, నీ చెడు స్వభావాలు నువ్వు మార్చుకోగలిగితే, మార్చుకోవటానికి నువ్వు పునాది వేసిన గడియే నీ విజయానికి బాట వేసినట్లు అని గ్రహించు. ఆ మధ్య ఒక ఆర్టికల్ చదివాను. సక్సెస్ఫుల్ క్రికెటర్స్, వారిలో విరాట్ కోహ్లీ ఒకరు. అన్న, క్రికెట్ జోలి మనకెందుకు అని అంటారా? నాకు అంతగా వాటి విషయాలు తెలియ. వాస్తవంగా అవి చూసే అంత, తెలుసుకునేంత టైం ఉండదు, క్రికెట్ చూసే అంత టైం. కానీ యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, సర్పంలో నుంచి కూడా పాఠం నేర్చుకోమని. విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాట్స్మెన్. ఏమంటారు, పరుగుల మిషన్ అంటారు ఆయన్ని. పరుగుల మిషన్, రన్నింగ్ మిషన్ అని. ఇంత సక్సెస్ఫుల్ క్రికెటర్ అవటానికి కారణం, తన క్రికెట్ రంగంలో అడుగుపెట్టినప్పుడు ఆయనంత ఫిజికల్ ఫిట్నెస్గా ఉండేవాడు కాదట. ఆయనకు విపరీతంగా చాక్లెట్లు తినే అలవాటు. ఆ స్వీట్స్, చాక్లెట్స్ తిని మొత్తం బాడీ షేప్ అవుట్ అయిపోయింది. బాగా లావైపోయి పరిగెత్తలేకపోతున్నాడు. ఒకవేళ బంతిని కొట్టినా అంత చురుగ్గా మైదానంలో పరిగెత్తలేకపోతున్నాడు, ఫీల్డింగ్ చేయలేకపోతున్నాడు. అప్పుడు ఒక కోచ్ చెప్పాడట, సక్సెస్ఫుల్ క్రికెటర్ కావాలంటే, నువ్వు విజేతగా మార్చబడాలంటే, శిఖరాల మీద కూర్చోవాలంటే, కోహ్లీ, నీ అలవాట్లు మార్చుకో. నీ అలవాట్లు మార్చుకుంటే నీ మార్పే నీ గెలుపు. ఆ మాట విన్నాడు. ఆ మాట విన్న తోడనే చాక్లెట్ల మీద ఉన్న మక్కువ చంపేసుకొని ఆ దినం నుండి దాన్ని ముట్టడం మానేసి ఫిజికల్ ఫిట్నెస్ సాధించాడు. చివరికి సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రద్దలు కొట్టే అద్భుతమైన ఆటగాడిగా చరిత్ర పుటల్లో ఈరోజు నిలవబడ్డాడు. ఆ కోచ్ చెప్పాడట, నీ మార్పే నీ గెలుపు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, నీకే చెడ్డ అలవాట్లు ఉన్నాయి, నీకే పనికిమాలిన అలవాట్లు ఉన్నాయి, దేవునికి దుఃఖాన్ని తెప్పించే ఏ చెడు వ్యసనాలకు నువ్వు బానిసవైపోయావు. ఈ వాక్యం వింటుండగా నీ అలవాటు నువ్వు మార్చుకోగలిగితే, సిగరెట్ల అలవాటు ఉందా, సెల్ ఫోన్ అలవాటు ఉందా, మద్యం అలవాటు ఉందా, దేవునికి అయిష్టంగా బ్రతికే కొన్ని ఆయాస్కరమైన జీవితపు అలవాట్లకు నువ్వు బానిసైపోయావా? ఈ వాక్యం వింటుండగా నీ అలవాటు నువ్వు మార్చుకోగలిగితే, ఈ 2025 సంవత్సరపు ఆఖరి గడియల్లో నీ అలవాట్లు మార్చుకోగలిగితే, మార్పుతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టు. నూతన మహిమ, నూతన కృప నీ మీదకు దిగి రావటానికి నా దేవుడు కృప చూపిస్తాడు.
ఆమేన్.